ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు కదా? సరే, అనిల్ గురించి కూడా ప్రార్థించండి. వాళ్ళకి ఎగ్జామ్స్ రాసింది. ఎగ్జామ్లో కూడా దేవుడు మంచి ర్యాంక్ ఇచ్చేలాగిన మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. లేచి నుంచున్నట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. సియోన్ వచ్చి ఒక 2 చరణాలు స్తుతి ఆరాధన చేయవలసిందిగా కోరుచున్నాను. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దాం. కళ్ళు మూసుకుందాం అందరమని. అందరు కళ్ళు మూసుకుందాం. బాయ్స్ గర్ల్స్ అందరూ కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దాం. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకోండి. లక్కీ విక్కీ మీకే చెప్తుంటా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు అస్సలు కొళ్ళు తెరకండి, దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు అందరూ పాడదాం. యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదా. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదా. ఆరాధన అందరిని చేతులు పైకెత్తి. ఆరాధన ఆరాధన నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన ఆరాధన ఆరాధన. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనసుతో కొనియాడెదను. హెచ్చించి నిర్మలాత్ముడా నా పూర్ణ మనసుతో కొనియాడెదను. ఆరాధన 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 ఆరాధన
హల్లెలూయా. ఒకసారి అందరు రెండు చేతులు పైకెత్తి అందరం పాడదాం. ఆరాధన ఆరాధన వాయిస్ అందరూ ఆరాధన ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మదన్ వచ్చి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మదన్ అన్న వచ్చి నడిపింపు గురించి ప్రార్థన చేయవలసింది. రావలేదు. యేసయ్య తండ్రి ప్రభా పరిశుద్ధ మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన మనకి మీకు లెక్కలైన స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. గత వారం అంతా మీ సజీవమైన బలమైన రెక్కల చాటును తండ్రి ప్రభా మమ్మల్ని దాచి కాచి కాపాడి సజీవంగా తండ్రి ప్రభా మీ సన్నిధి తోడుకొచ్చిన దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. గొప్ప దేవ మీకే వందనాలు తండ్రి ప్రభా. మా పనుల్లో తండ్రి ప్రభా మా ప్రయాణాల్లో తండ్రి ప్రభా మేము చేసే తండ్రి ప్రభా చదువులు అన్నింటిలో తండ్రి ప్రభా మీరు మాకు తోడైండి నడిపిస్తున్న విధానాన్ని బట్టే మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి ప్రభా. పరిశుద్ధ ఈ సాయంకాలం తండ్రి ప్రభా యూత్ మీటింగ్లో తండ్రి ప్రభా పరిశుద్ధ మీ బిడ్డల వాక్యం చెప్తుండగా తండ్రి ప్రభా పరిశుద్ధ మీ పరిశుద్ధ ఆత్మశక్తిని ఆ బిడ్డ పైన తండ్రి ప్రభా ప్రకాశింపచేసి తండ్రి ప్రభా పరిశుద్ధ మీ ఆత్మ ద్వారా బిడ్డతో మాట్లాడించి తండ్రి ప్రభా మా హృదయం మాకు కావాల్సిన తండ్రి వాక్యం మాకు అందించమని మమ్మల్ని బలపరచమని మమ్మల్ని నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా మీ యొక్క స్థానంలో కూర్చున్నాను. ప్రార్థనలో నడిపించిన మదన్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు, అలాగే ఆరాధనలో నడిపించి అని కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. తల్లి సమానుల బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే రంజిత్ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం పాటలతో నిండిపోయింది మన యొక్క యూత్ మీటింగ్. ఈ వారం వాక్యంతో నిండిపోవాలని చెప్పి ముందుగా టయానికి అనుకూలంగా కరెక్ట్గా 7 గంటలకే బెడ్లు వచ్చారు. 7 గంటలకి ఇవన్నీ సెట్ చేసుకుని 7:10కి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే గర్ల్స్ పాట బాయ్స్ పాట జరగడం జరిగింది. 2 స్పెషల్ సాంగ్స్ పాడడం జరిగింది. అలా 4 పాటలతో ఎండ్ చేసి ఇక కూడికని ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి వాక్యానికి సమయం కూడా ఉండాలి కాబట్టి ఈ సమయంలో గడిచిన వారం మనకు వాక్యం టైం లేదు కాబట్టి విస్తారంగా రంజిత్కి మాట్లాడడానికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఈ సమయంలో రంజిత్ వచ్చి దేవుని యొక్క వర్తమానం అందించవలసిందిగా కోరుచున్నాను. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అమ్మా మీకు కూడా వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. దేనికి స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బాయ్స్ నుంచి సౌండ్ రావట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు అమ్మాయి నుంచి రావాలి గట్టిగా హల్లెలూయా. బ్యాలెన్స్ సరిపోవట్లేదు. గట్టిగా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్ళిపోతాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు తండ్రి పాటల్లో మాకు తోడుగా ఉండి ఆరాధనలో తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యంలోనికి మేల్చుండగా
ఈ రాత్రి యవనస్తులైన మా అందరితో మీరు మాట్లాడండి. దేవా, నీ పక్షాన్ని కుమ్మడిగా నిలబడి మాట్లాడుతుండగా ఇదంతా ఆత్మశక్తితో నింపి, నీ ఆత్మతో నింపి నడిపించుకోండి. దేవా, నీ ఆత్మ లేనిదే మేమేమీ చేయలేం. దేవా, మీ ఆత్మతో నింపండి. యవనస్తులైన మాకు ఏ వాక్యం అయితే అవసరమో తండ్రి, మీరు మా అందరితో మాట్లాడండి. వెత్తబడుతున్న ప్రతి మాట మా జీవితంలో ఫలింపచేయమని వింటున్న వీళ్ళందరూ కూడా తండ్రి ఆసక్తిగా వెళ్ళడానికి సహాయం తెచ్చండి. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి. రాత్రి ఈ కుడికి అంతట్లో మీరు తోడే నడిపిస్తారని నజరేయుడైన యేసు నామం బట్టి ఇడుకుని ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. ఒక సందర్భాన్ని రాత్రి ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా వినండి. స్పీడ్గా బైబిల్ తీయలేనంటే క్లోజ్ చేసి వినడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వీలైతే రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. చెప్పే విషయం ఏంటి అని అంటే, ప్రాముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న మనందరము కూడా యవన బిడ్డలం కనుక, చదువుకున్నాం కనుక ఆలోచించే శక్తి మనకుంది. బైబిల్ చదివే సామర్థ్యము దేవుడు మనకిచ్చాడు. ఆలోచించాలి. ప్రతిదీ కూడా కూలంకుషంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ముసలోళ్ళు అనుకో ఏమంటారు, అమ్మ పలానా దిక్కున వాళ్ళు ఉన్నారంటే, మనం ఉన్నారంటే వాళ్ళు నమ్మేస్తారు, లేదంటే లేదనే ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే వారు అక్కడ దాకా వెళ్ళలేరు, వెళ్ళినా చూడలేరు. వాళ్ళకు ఓపిక అయిపోయింది కాబట్టి మనం ఏదంటే అదే. రేషన్ బీమా రారా అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఈరోజు షాప్ సెలవు అమ్మంటాం. పాప మళ్ళీ ఏం చేస్తారంటే వెళ్ళలేరు కదా, ఓహో రేపు వెళ్ళి అంటే మన మీద ఆధారపడిపోతారు. ఇప్పుడు మన గురించి మనం ఆలోచన చేస్తే మనం కూడా ముసలోళ్ళం అంటే కాదు. వెళ్ళే శక్తి ఓపిక ఉంది, తిరిగే శక్తి కూడా ఉంది, వయసు కూడా ఉంది. కనుక బైబిల్లో కూడా కొన్ని విషయాలు మనం ఏం చేయాలంటే ప్రతిదీ ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రాముఖ్యంగా ఎక్కువ మందికి వచ్చే ప్రశ్నలు కొన్ని వస్తూ ఉంటాయి. ఏంటంటే, సహజంగా మనం చదువుకుంటున్నాం కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ, దేవుణ్ణి నమ్మని వారు ఉంటారు, నమ్మిన వారు ఉంటారు. నమ్మనవాడు బ్రతుకుతాడు, నమ్మినవాడు బ్రతుకుతాడు. వారికి మనకి వేరియేషన్ ఏంటి, వ్యత్యాసం ఏంటి చెప్పాలి. స్పీడ్గా మీరు స్పందిస్తే బండి ముందుకు వెళ్తుంది. వారికి మనకి వ్యత్యాసం ఏంటి, మనం ప్రభువుని నమ్ముకున్నాం, తర్వాత వారు నమ్ముకోలేదు. అయితే వారికి మనకి వ్యత్యాసం ఏముంది, మనం సినిమాలకి వెళ్ళం, అల్లరి చేయం, తాగం, డ్యాన్సులు వేయం, అల్లరి చిల్లరగా తిరగం. అదేనా వ్యత్యాసం? ఒకవేళ అదే వ్యత్యాసం అయితే బాగానే ఉంది, మంచిదే. అయితే మన చదువుకునే చదువులో కానీ, మన రిజల్ట్స్లో కానీ, మన పర్సనల్ లైఫ్లో చూస్తే వారికి మనకి వ్యత్యాసం ఏముంటుంది చెప్పండి. ఈ అలవాట్లు పక్కన పెడితే, వారు ఇల్లులు కడుతున్నారు, మనం ఇల్లులు కడుతున్నాం. వారు ఎదిగిపోతున్నారు, మనం ఎదిగిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే మనకే కష్టాలా? క్రైస్తవ జీవితం అంటేనే ఫిక్స్ అయిపోయారు అలాగా. ఏది ఏమైనా కానీ దేవుని నమ్ముకున్న మనకి ఒక నిరీక్షణ ఉండాలి, ఒక గోల్. చదువుకున్న వారందరికీ ఒక గోల్ ఉంటుంది కదండి. నేను డాక్టర్ అవ్వాలి, లేదంటే ఏదో లేబర్ అవ్వాలి ఉంటుంది కదా. ఏ గోలు లేనోడే లేబర్ వర్క్ చేసుకుంటాడు. ఏదేమైనా కానీ క్రైస్తవునికి ఒక గోల్, ఒక నిరీక్షణ ఉండాలి. అయితే వారికి మనకి వ్యత్యాసం ఏంటి? అనేక మంది భూమి మీద పుడుతున్నారు, బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు. ఈరోజు పుడుతున్నాడు, బ్రతుకుతున్నాడు, చనిపోతున్నాడు, కానీ వారికి నిరీక్షణ ఉందా అంటే ఆలోచించవలసిన విషయమే. ఈరోజు మనం ఎంతమంది భక్తి చేస్తున్నాం, ఎంతమందిగా మనం కూడుకున్నాం, మన నిరీక్షణ ఏంటి చెప్పండి. మీ నిరీక్షణ ఏంటో చెప్పండి. మీరు రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారు. వాక్యం హమ్మింగ్ వస్తుంది చూడు, వాక్యం చదువుతున్నారు కదా, వాక్యం చదువుతున్నారు. ఈ భక్తి చేయడానికి మీ ఉద్దేశం ఏంటి? అసలు మీ యొక్క గోల్ ఏంటి? చదువుతున్న యవనస్తులను అడుగుతుంటే మీ గోల్ ఏంటంటే, నేను మంచి ఉద్యోగం కొట్టాలని మనం అందరం చెప్తున్నాం. కానీ మీ భక్తి చేస్తున్నారు కదా, మీ గోల్ ఏంటని నేను అడుగుతున్నాను. ఈ రాత్రి మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఒక మాటలో చెప్పండి. అర్థమవుతుందా నా మాటలు మీకు? చెప్పండి, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? అమ్మా, వెరీ గుడ్. దేవునికి ఇష్టలుగా ఉండడానికి భక్తి చేస్తున్నారు, రైట్. ఇంకేం కావాలి? ఇంకా దేని గురించి అంటే ఆయన ఇష్టంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ అంతవరకైనా ఇంకేమైనా ఉందా అమ్మా? నిత్యరాజ్యం కోసం. వెరీ గుడ్. దేనికోసం అంట? నిత్యరాజ్యం కోసం. మరి ఆ నిత్యరాజ్యం మనకు వస్తుందా? వస్తుంది. వెరీ గుడ్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది, సరిపోద్ది. అయితే ఆ నిత్యరాజ్యం గురించి రాత్రి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఎందుకనంటే
పుడుతున్నాం, బ్రతుకుతున్నాం, చనిపోతున్నాం. కానీ ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ఎందుకనంటే నిరీక్షణ లేకపోతే, ఒక గమ్యం లేకపోతే మన ప్రయాణం ఎటువైపు వెళ్తుందో మనకే తెలీదు. ఒక శివకొండ లాక్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే స్ట్రైట్గా రోడ్డు ఎక్కుతాం, ఇంకా రోడ్డు పట్టుకుంటే వెళ్ళిపోతాం. అది మలికిపురం వెళ్ళాలని ఇటు వెళ్ళాం కదా. అంటే ఒక ఊరికి ఒక గోల్ మనం అనుకుంటేనే ప్రయాణం చేయడానికి సులువుగా ఉంటుంది. అదేవిధంగా మన భక్తి జీవితంలో ఒక గోల్, మీరు అందరూ చక్కగా ఒక మాట ఇచ్చారు. ఏంటంటే నిత్య రాజ్యం నాకు కావాలి. నిజంగా అదే గోల్తో మనం నడవగలిగితే, భక్తి చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ రాజ్యంలో మనల్ని చేర్చగలుగుతాడు. ఖచ్చితంగా చేర్చుతాడా? చేరుస్తాడు. చేర్చాలి అంటే మనం ఏం చేయాలో ఆ నిత్య రాజ్యం గురించినటువంటి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఈరోజు భక్తి చేస్తున్న మనందరం కూడా, దేవుని నమ్ముకున్న మనందరం కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల నిమిత్తం దేవుని నమ్ముకుంటే పొరపాటు. ఎందుకనంటే ఈ లోకంలో దేవుడు నాకు ఇల్లు ఇస్తే నేను నమ్ముతాను అని అంటే దేవుడు ఇల్లు ఇచ్చేస్తాడు. తర్వాత నాకు ఆధారం ఏంటి? మీకు అర్థమవుతుందా? దేవుడు నాకు ఇల్లు ఇస్తాడు అని నేను దేవుడు నమ్ముకుంటానే, ఇల్లు ఇచ్చేదాకా కూడా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ప్రభువా ప్రభువా నాకు దయచేయి అని రోజు విజ్ఞాపన చేస్తాను. ఎందుకంటే నాకు గోల్ ఏంటి? ఇల్లు కట్టాలి. దేవుడు నాకు ఇల్లు ఇచ్చేసాడు. ఇప్పుడు గోల్ ఉందా? నాకు లేదు. నేను ప్రార్థన అన్నిసార్లు చేయవలసిన అవసరం ఉందా? లేదు. అంటే అక్కడితో అయిపోయినట్టేనంటే అయిపోయినట్టే. మీరు ఆలోచన చేయండి. మన నిరీక్షణ దేని మీద ఉండాలి? మన ఆశ దేని మీద ఉండాలంటే నిత్యరాజ్యం అన్నారు, బాగానే ఉంది. అయితే ఆ నిత్యరాజ్యం మనం ఒక గోల్గా పెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ లోక సంబంధం భూమి మీద ఏది పెట్టుకున్నా ఒక దినాన దేవుడు మనకు కలిగించవచ్చు. తర్వాత నీ భక్తి ఏమైపోద్దంటే అక్కడితోటి ఆగిపోతుంది. ఒక అస్వస్థత గురైనప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇస్తే దేవుడు నేను నమ్ముకుంటానని లోక సంబంధమైన ఈ శరీరం కోసం మనం అడిగితే దేవుడు ఒక దినాన్ని ఇస్తాడు. తర్వాత నీ భక్తి ఏంటి? లేదంటే మనమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. అప్పుడు మన భక్తికి గోల్ ఏంటి? నువ్వు ఇల్లు ఇల్లు అన్నావురా, నువ్వు చచ్చిపోయావు, పైకి వచ్చావు, నీ ఇల్లు ఏమైందంటే ఈడి ఇల్లు కాదు కదా, ఈడి శరీరం ఏమైంది ఈడికి తెలియదు. ఎక్కడ ఉంటుంది? బాక్సులో ఉంటుంది, సమాధిలో ఉంటుంది. అంటే మన నిరీక్షణ చూడండి, ఈ భూ సంబంధమైన దేని మీద విశ్వాసానికి మనం బేస్ అవ్వకూడదు. నాకు ఈ స్వస్థిస్తే దేవుడు నమ్ముకుంటాను, కానుకేస్తాను, ప్రార్థన లేకపోతే ప్రార్థన చేయమా, లేకపోతే కానుకేమా, లేదంటే మనం ఏమి చేయమా, భక్తి చేయమా అంటే వీటి మీద కాదు మనం దృష్టి పెట్టవలసింది. ఎందుకనంటే ఒక అబ్రహాము విషయంలో మనం చూడగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే 11వ వచనాన్ని చూడగలిగితే ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసెను. అబ్రహాము దేని గురించి ఎదురు చూశాడంట? పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అబ్రహాముకి ఆస్తి లేదా అంటే ఉన్నాయి, అంతస్తులు లేవంటే ఎన్నో ఉన్నాయి. ఇది నా ఊరు కాదు, ఇది ఎవరు ఊరిది? పరాయులూరు. నాకంటూ ఒక ఊరు ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఇల్లు కట్టుకోవాలి, అక్కడ స్థిరపడాలి. ఆలోచన చూడండి ఎలా ఉందో. అదే ఆలోచన అబ్రహాముదంట. అబ్రహమా, నీ ఆలోచన ఏంటంటే ఏమన్నాడు చూడండి, తాము భూమి మీద పరదేశములము యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందారు. వారు చనిపోతున్న టైంలో, లాస్ట్ టైంలో, అబ్రహమా కొద్ది దినాల్లో చనిపోతున్నావు కదా, నీ ఆలోచన ఏంటయ్యా అని ఆయన అడిగితే ఆయన ఆలోచన ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, మేము ఈ భూమి మీద యాత్రికులం. ఒక ఊరికి టూరిజం వెళ్ళి ఎలా వచ్చేస్తామో అలాగొచ్చాము, అలా వెళ్ళిపోతాం. ఏది పట్టుకురాము, ఏది పట్టుకెళ్ళము. మాకు ఒకటి ఉంది. ఏం కావాలయ్యా అంటే పునాదులు గల పట్టణం. ఆ నిత్యరాజ్యంలో మాకు కావాలని అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడు దేని మీద బేస్ అవ్వలేదు. ఒకవేళ దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా నాకు అవసరం లేదన్నాడు. ఒక మోషే అని అడగండి, రాజరిక వ్యవస్థలో పెరుగుతున్నాడు మోషే. మనం ఒక ఎమ్మెల్యేకి చుట్టాలైతే ఏమంటో తెలుసు, ఎమ్మెల్యే ఎవరో తెలుసా అంటాం మనం. లేదంటే పెద్ద ఒక హోదా ఉన్నారనుకో, ఆరెవరో తెలుసా అంటాం. మనం ఎవరో తెలియదు కాదు, అతను ఎవరో మా తాతయ్య అంటాం, లేదంటే మా బాబాయ్ అంటాం, గొప్పగా చెప్పుకుంటాం. కానీ రాజు కుమారుడు అని చెప్పించుకోవడానికి, రాణి కుమార్తె అని చెప్పించుకోవడానికి కూడా మోషే ఏమన్నాడు చూడండి, 24, 25, 6 వచనాల్లో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచాను. అబ్రహాము దేని మీద దృష్టి ఉంచాడంట? పునాదులు గల పట్టణం మీద దృష్టి ఉంచాడంట. మోషే దేని మీద ఉంచాడంట? చెప్పండి.
ప్రతిఫలముగా ఇదిగో ఈ భూమి మీద నేను దేవునికి ఏదైతే భక్తి చేస్తున్నానో ఆ భక్తి వేస్ట్గా వెళ్ళిపోకుండా ఆ భక్తికి కలిగే ప్రతిఫలం ఉన్న చూసారా, అది అక్కడ వస్తుంది. దానికోసం ఎదురు చూశాడంట. మన జీవితకాలం అంతా భక్తి చేస్తాం, ఆ భక్తికి వచ్చిన ఈ ఫలం ఏదైతే ఉందో, రిజల్ట్ ఏదైతే ఉందో, ఆ రిజల్ట్ కోసం మనం ఎదురు చూడం. మనం ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అదే కావాలంటాం, ఈ భూమి మీద ఏదైతే కలుగుతుందో అదే కావాలంటాం. కానీ మోషే కానీ ఇక్కడ చూడండి 13వ వచనంలో అన్నాడు, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించలేదంట. దేవుడు ఇస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు. ఎందుకంటే ఆకాశ పక్షులు పోషించే దేవుడు నిన్ను పోషించాలని తెలియదు ఆయనకి, తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. పోషిస్తాడు ఆయన. ఒక తల్లికి నువ్వు చెప్పాలా, అమ్మ బియ్యం అయిపోతున్నాయి, గ్యాస్ అయిపోతున్నాయి, నువ్వు చెప్పాలా, మనం చెప్పాలా? అవసరం లేదు. మన తల్లికి తెలుసు, కన్నవారికి ఏ టైంలో ఏది అయిపోతుందో, పిల్లలకి ఏ టయానికి ఏది ఇవ్వాలో వారికి తెలుసు. అలాగే దేవుడు కూడా అన్నీ తెలుసండి. కానీ మన భూ సంబంధమైన మీద వాటి దగ్గర ఆగిపోతే విశ్వాసం అక్కడితో ఆగిపోద్ది. మనం విశ్వసించిన విశ్వాస జీవితం అంతా అక్కడితో ఆగిపోతే అక్కడ నుంచి నిత్య జీవితానికి వెళ్ళేది ఎప్పుడు? ఇక్కడ చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మోషే అంటున్నాడు, ఇదిగో నా విశ్వాస జీవితానికి ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ భూమి మీద అంటారు, ఈ భూమి మీద నాకు ఏమి వద్దన్నారు. ఎందుకు మోషే కానీ భక్తులు కానీ అబ్రహాము కానీ ఈ భూమి మీద ఉన్న వాటి మీద విశ్వాసం ఉంచలేదంటే, ఈ భూమి మీద ఉన్నన్ని ఒక దినాన్ని ఏమైపోతాయి? లయమైపోతాయి. ఈ భూమి మీద ఉన్న మనుషులు కూడా లయమైపోతారు. కానీ నిత్యము ఉండేది ఏంటి? నిత్య జీవం. దానికోసం బ్రతికారండి. ఇంకా మనం మాట్లాడుకుంటే మన 16వ వచనాన్ని మనం చూడగలిగితే, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందును కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఏంటంట? ఏం మాట్లాడుతున్నాడు? మరలా చూడండి. ఆయన నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగా యేసుక్రీస్తు వారు తన పూర్ణమైన దీర్ఘశాంతము ప్రధాన పాపిని నన్ను కనుపరిచినట్లు నేను కనికరింపబడి తిని. అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు, నేను పాపుల్లోకెల్లా ప్రధానమైన పాపిని. ఏవన్ ముద్దాయి అన్నాడంతే పౌలు. అలాంటి పాపినైన నన్ను మాదిరిగా ఉంచాడు. దేనికోసమయ్యా అంటే నిత్య జీవం ఇచ్చే క్రీస్తుకు. అంటే దేవుడు ఏమిస్తాడంట? నిత్య జీవితాన్ని ఇస్తాడంట. నిత్య జీవం విశ్వసిస్తే దేవుడు ఏమిస్తాడంటమ్మా? నిత్య జీవితాన్ని ఆయన ఇస్తాడు. మరొక మాట మనం చూడగలిగితే ఎందుకు మనము నమ్మాలి దేవుని అని అంటే, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త, నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, ప్రయత్నం చేయండి వినడానికి. 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడిన సందర్భం ఏదనగానే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంట? విశ్వసించు ప్రతివాడు నశించకుండా ఎక్కడికి వెళ్తాడంట? నిత్య జీవము పొందడానికి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తారో, విశ్వాసం అంటే ఓన్లీ ఆదివారం వెళ్ళి, ఓన్లీ మీటింగ్స్కి వెళ్ళి, నా భక్తి ఏదో నేను చేసుకుంటా, నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటా, నేను పోయిన తర్వాత ఎవడకనకూడదంట. అంటే దౌర్భాగ్యులు. మరి ఏం చేయాలంట? మరో జీవితం ఉందని నమ్మాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చారో, వచ్చిన ఆయన ఎలాగైతే సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి మరలా పునరుద్ధానుడై లేచి అహరుణమైపోయాడో, అదేవిధంగా భూమి మీదకి వచ్చిన మనందరము కూడా ఒక దినాన చనిపోతాం. చనిపోయిన మనం మరలా ఏమవుతామంట? మరలా పునరుద్ధానం జరుగుతుంది మనకి. మరలా మనం తిరిగి లేచి ఎక్కడికి వెళ్తామట? వేరొక లోకానికి వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు నమ్మండి, ఇది నమ్మండి. ఎందుకంటే మీరు నమ్మిన ప్రతి వారికి ఆయన ఏమిస్తాడంట? నిత్య జీవం. మరొక మాట మనం చూడగలిగితే రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని చూడగలిగితే, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏమంటాడమ్మా? పాపము వలన వచ్చిన జీతం ఏమవుతుందంట? మరణం అంట. అయితే దేవుని యొక్క కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనకేం కలుగుతుందంటమ్మా? నిత్య జీవము కలుగుతుంది. అంటే మనం నమ్ముకున్నది ఎవరినో? ప్రభుని నమ్ముకున్నాం. వాడు వేరే వాడిని నమ్ముకుంటున్నాడు, వీడు వేరే వాడిని నమ్ముకుంటున్నాడు. ఆడేమో ఆడి దారి ఆడిది, నా దారి నాదంటే సెట్ అవ్వదు. ఎందుకంటే మనం నమ్ముకున్నది ఎవరిని? నిత్య జీవం ఇచ్చే దేవుని నమ్ముకుంటున్నాం.
మనం నమ్ముకున్నది ఏదో అసామిసిగా ఏదో విగ్రహాలని కాదు, గాలి దేవుళ్ళని కాదు. మరి ఎవరు నమ్ముకుంటున్నాం? ఈ గాలిని సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుని నమ్ముకుంటున్నాం. మనం నమ్ముకున్న దేవుడు మనకేమిస్తాడంట? మన విశ్వాస జీవితానికి ప్రతిఫలం ఇస్తాడు. ఏదైతే మనం కోరుకుంటున్నామో నిత్య జీవం కావాలని, అదే నిత్య జీవం ఇచ్చేది ఎవరంట? దేవుడే. ఆ దేవుని మనం నమ్ముకున్నప్పుడు ఏమని నమ్ముకోవాలంట? ఆయన నాకు నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. ఈ భూమి మీద ఇల్లు కట్టుకుంటే నేను దేవుని నమ్ముకుంటాను, పెళ్లి చేసుకుంటే పెళ్ళి అవుతే దేవుని నమ్ముకుంటాను. ఇవన్నీ మన కోరికలు కోరతాం, ఇవన్నీ తీరిపోతాయి. మన భక్తి ఏంటి? ప్రశ్నలు వేసుకోవాలి. నా ఆశ తీరిపోయింది, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ కోరుతామా? అలా ఎన్ని కోరికలు కోరతాం, కోరి కోరి ఒక దినాన మట్టిలో కలిసిపోతాం. అప్పుడు ఎక్కడికి పోతాం? ఆలోచించాలి. మనం నమ్మేది క్రీస్తును. ఆయన మరలా పునరుద్ధాన జీవిస్తారు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానక